Hello friends, welcome to Sinistry Life Vlogs and టుడే నేను ఎర్లీ మార్నింగ్ లేసాను. పాపకి లంచ్ అదంతా ప్రిపేర్ చేయాలి కాబట్టి చూసి మా ఐస్ కూడా చాలా స్లీపీగా ఉన్నాయి. బట్ ఎనీవే మా పాప వ్యాన్ వచ్చి 7 o'clockకే వస్తుంది. సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ లంచ్ అండ్ స్నాక్స్ అన్నీ నేను ప్రిపేర్ చేయాలి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ కుక్ ఫర్ మష్రూమ్ బిర్యానీ. సో ఐ వాంట్ టు షో యూ ఎలా ప్రిపేర్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ ఈజీ వే అండ్ వీ కెన్ డూ ఇట్. మష్రూమ్ పులావా కూడా ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. సో నేను మష్రూమ్ బిర్యానీ చేస్తున్నా ఈరోజు. నేను చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది రెసిపీ అనేది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఫ్రెండ్స్, ఆనియన్ అండ్ లాస్ట్ టైం నేను పచ్చిమిర్చితోనే చేశాను ఎంటైర్ బిర్యానీ. బట్ ఈసారి నేను ఎర్రకారంతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మష్రూమ్స్, కర్డ్ అండ్ గరం మసాలా. నేను సపరేట్ బౌల్లో ఇంగ్రీడియంట్స్ పెట్టలేదు బికాస్ ఇట్స్ టూ ఎర్లీ రైట్. మ్యాక్సిమం నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా వేసి నేను చూపిస్తాను. నవ్ లెట్స్ స్టార్ట్. నేను దాల్చిన చెక్క అండ్ లవంగాలు వేస్తున్నా. ఎనివే మనము ఆల్రెడీ నేను 3 cups రైస్ వాష్ చేసి పెట్టుకున్నా. ఇందులో కూడా నేను కొంచెం సాజీరా లవంగాలు వేసి మనము ఎక్కువ ఘాట్ అనేది తినము. సో నేను ఇప్పుడు ఆయిల్ వేసి గరం మసాలా వేసాక కొన్ని ఆనియన్ వేసాను ఫ్రెండ్స్. అలాగే 1 teaspoon నెయ్యి కూడా వేసాను. నెయ్యి వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీ అనేది. అండ్ నేను ఇంకొన్ని ఆనియన్స్ పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొత్తిమీర, సో నేను పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ మిక్స్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఈ మిక్చర్ని ఇందులో మనము చేస్తే వీటితో పాటు ఇది ఆల్రెడీ కొంచెము ఫ్రై అయింది కదా, వీటితో పాటు ఈక్వల్గా ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీని అంతా కంప్లీట్గా వేస్తాను. కంప్లీట్గా మనం ఇది మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే సో అలాగే ఇది నేను ఆల్రెడీ వాటర్ని కడిగి పెట్టేసుకొని బియ్యంలో కొన్ని కావాల్సిన వాటర్ నేను పోసేసుకున్నా. బికాజ్ ఇది మనం బిర్యానీ చేస్తున్నాం, దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి సో ఇందులో మనం అప్రాక్సిమేట్గా ఎక్కువ వాటరే పోసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బికాజ్ మనము కొంచెము పలుకులాగా ఉడికేగానే మనం తీసేసి ఇందులో వేస్తాం కదా. సో ఇట్స్ ఓకే, మనం ఎక్కువ వాటర్ వేసుకున్నా ఏం కాదు. కావాల్సినన్ని వేసుకున్నా ఎందుకు ఇందులో ఉన్నదంతా పోవాలి గంజి ప్రోటీన్ అని అనుకుంటే కొంచెం కావాల్సినన్ని వేసుకొని ఆ బియ్యమే ఇందులో వేసేసుకుంటే మనం దమ్ బిర్యానీలో ఆ అన్నం ఉడికిన అన్నం వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని కూడా ఆన్ చేశాను బికాజ్ ఇది ఆల్మోస్ట్ అయ్యేలా ఉంది కదా. అప్పటి వరకు నేను మష్రూమ్స్ని కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. యాక్చువల్ మార్నింగ్ టైం లేసి ఇవన్నీ చేయాలంటే చాలా డిఫికల్ట్. కాకపోతే ఇక పాప ఇష్టంగా తింటుంది కదా, కాకపోతే తన కోసం నేను కారం కానీ చాలా మసాలా కానీ చాలా తక్కువ వేయవలసి వస్తుంది నాకు. యాక్చువల్ లాస్ట్ టైం పచ్చిమిర్చితో చేశాను, తను ఎంజాయ్ చేసింది, బట్ నేను ఎక్కువ వేయలేదు. సో ఈసారి అందుకే పదిలో వేసాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులోకి కొంచెం ఆయిల్, సాజీరా, లవంగా చూడండి. ఇది మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. సో మనకి ఇలా ఆయిల్ ఎగురుతున్నట్టు వస్తుంది కదా. సో ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది. సో మనం ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు కొంతమందికి కలర్ ఉంటే ఎక్కువ ఇష్టం, కొంతమంది లైట్ కలర్ ఇష్టం. నేను కావలసినంత వేస్తున్నా పసుపు వచ్చేసి. దీన్ని మంచిగా కలుపుకొని దెన్ ఇందులోకి మష్రూమ్స్ షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ వేస్తాను. సో వీటిని కూడా బాగా కలుపుకోవాలి.
యాక్చువల్గా ఈ బౌల్ నాకు చాలా బాగా యూజ్ ఉంటుంది. సర్వేస్ అనేది లోతుగా ఉంటే బిర్యానీకి మనకు అంత సెట్ కాదు. సో మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి మా 3 మెంబర్స్కి ఇందులో సరిపోతుంది 3 కప్స్. ఇలా సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంటే అంత ఈవెన్గా మనకు బిర్యానీ చేసినప్పుడు ఈవెన్గా కంఫర్ట్గా బాయిల్ అవ్వడం కానీ బాగుంటుంది. అండ్ నేను ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసుకున్నా కాబట్టి నేను సాల్ట్ తగినంత వేసుకుంటున్నాను. మోస్ట్లీ నేను ఇంత అంతని కొలతలు ఏముండే ఫ్రెండ్స్, రెగ్యులర్గా చేస్తుంటాం కదా, సో ఎంత కావాలో అంత వేసేసుకుంటా. సో నేను మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది కొంచెము ఆయిల్లో కొంచెం ఇది అయిన తర్వాత కారం, మసాలా అండ్ కర్డ్ కూడా వేసుకుంటే, కర్డ్ కొంచెం క్రీమీగా ఉన్న కర్డ్ వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో ఇది కొంచెం అయిన తర్వాత క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ కారం, కర్డ్ అండ్ గరం మసాలా వేసుకుందాం. అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయ్యింది. దీన్ని ఇందులో ఇప్పుడు నేను కర్డ్ వేసుకుంటాను. ఓకే, దీన్ని కొద్దిసేపు లీవ్ చేద్దాము. యాక్చువల్లీ మొత్తం చూపించగలుగుతానో లేదో ఫ్రెండ్స్, ఎందుకంటే పాపని రెడీ చేయాలి, టైం పట్టేలా ఉంది. నేను ప్రాపర్గా చూపిస్తున్నానని కూడా నాకు కనిపించట్లేదు. బట్ యాజ్ పాసిబుల్ యాజ్ నేను కవర్ చేస్తున్నాను. ఇందులో నేను బటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బటర్ వేయడం వల్ల కూడా కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఏదైనా మసాలా ఘాటు ఉన్నా కూడా కొంచెం తగ్గుతుంది అనేసి నేను ఇందులో బటర్ కూడా వేసాను. నాకు తెలిసి ఇంకొంచెం ఇది ఆయిల్లో అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. అండ్ మా పాప స్నాక్స్కి డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఖర్జూర అండ్ కాజు. అండ్ ఇప్పుడు ఇది పెట్టేస్తే మా పాప బాక్స్లోకి అయిపోతుంది. అతిరా గెటప్. టైం అయిందా నాలే, టైం అయిందిరా పండు. గుడ్ మార్నింగ్. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. లేగమ్మా, స్కూల్కి చాలా లేట్ అయింది. వ్యాన్ వస్తుంది కదా, 7కే వస్తుంది కదా. లే. నువ్వా 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 వైనా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, సే గుడ్ మార్నింగ్. ఇదిగో మా బేబీ లేచింది. యాక్చువల్గా అస్సలు లేగదు, వాళ్ళ నాన్న లేపితే అస్సలు లేగదు. అట్లీస్ట్ నేను లేపినా కూడా బెటర్, కొంచెం ఏడవకుండా లేస్తుంది. వాళ్ళ నాన్న లేపితే గారాబం ఎక్కువ కదా, వాళ్ళ నాన్న మాట అస్సలు వినదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే, బెల్ట్ పెట్టుకో. ఉంటుంది కదా, అది పెట్టుకుంటా. ఎప్పుడు తల్లి నీకు ఎగ్జామ్స్? 20th జూన్కో. జూనా? జూన్కో 20th. ఈరోజు ఇది ఫిబ్రవరి, ఈ మంత్లో ఉన్నాయా? నువ్వు డైలీ మధ్యాహ్నం చూపించట్లేదు. చూడు చెప్తూ. మేము స్కూల్కి రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. వ్యాన్ వచ్చేసింది, పాపని పంపించేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈరోజుతో ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. మీకు ఈ మష్రూమ్ బిర్యానీ నచ్చిందని అనుకుంటా. నెక్స్ట్ టైం చాలా ప్రాపర్గా చూపిస్తాను మీకు.